ఈరోజు రామకృష్ణ అన్నని వెంకట్రామన్నని కలిసేసి వచ్చాము. ఫస్ట్గా చెప్పాల్సిందండి, చాలా గర్వంగా ఉంది కలిసి వచ్చిన దానికి రామకృష్ణ అన్న కానీ వాళ్ళ బ్రదర్ని కానీ. ఎందుకంటే కావాలని అసలు వాళ్ళకి సంబంధం లేని కేసు పెట్టి వాళ్ళని జైల్లో పెట్టి వాళ్ళ మనోధైర్యాన్ని దెబ్బతీయాలని చెప్పి ప్రయత్నిస్తే ఎంతో ధైర్యంగా వెళ్ళి కలిస్తే వీళ్ళు జైల్లోనే ఉన్నారా, ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడుతున్నారు, నేను ఇంకైనా వేరే దగ్గరికి వచ్చానని ఒక్క సెకండ్ ఆలోచించాను. ధైర్యంగా ఉన్నారు. ఏ రకమైనటువంటి బెదిరింపులకి వాళ్ళు దడిచే వాళ్ళు కాదు, అది మనందరికీ తెలిసిందే. ధైర్యంగా చెప్పారు, ఏదైనా కానీ ఫేస్ చేస్తాము. ప్రజల కోసం కష్టపడినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ప్రజల కోసం మాట్లాడే వాళ్ళని జైల్లో వేస్తున్నటువంటి పార్టీ లేకపోతే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పుకోవాలి. కూటమి ప్రభుత్వంలో నేను పార్టీలోకి వచ్చింది 4 రోజులు అయ్యి ఉంటుంది, 4 నెలలు అయ్యి ఉంటుంది. దీంట్లోనే ఎంతమందిని జైలుకి పంపించుండి ఉంటారండి ఈ షార్ట్ డ్యూరేషన్లోనే? జోగి రమేష్ అన్న, అంబటి రాంబాబు అంకులు, లేకపోతే ఈరోజు వచ్చినప్పుడు పిన్నెల బ్రదర్స్ కానీ ఎంతమందిని ఏం చేయాలని ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుంది? అసలు ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా? లేకపోతే లా అండ్ ఆర్డర్ కూటమి ప్రభుత్వం కార్యకర్తలకి నాయకులకి వర్తించదా? మీరు వస్తున్నారు, మీరు కేసు పెడుతున్నారు, మీరు వెళ్తున్నారు, మీరు పెట్టిన కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి సెకండ్ పార్టీ గురించి అసలు ఆలోచన కూడా చేయట్లేదు కదా. టీడీపీ కార్యకర్తలకు లా అండ్ ఆర్డర్ వర్తించదు, వైసీపీ కార్యకర్తలు లా అండ్ ఆర్డర్ పాటించినా కానీ వాళ్ళని జైల్లో వేస్తారు. ఇంకెక్కడుంది ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్? ఒక సంబంధం లేని కేసు తీసుకొచ్చి ఒకరిని కాదు ఇద్దరిని, ఒక కుటుంబంలో అన్నదమ్ములు ఇద్దరిని తీసుకొచ్చి జైల్లో పెట్టి కేవలం ఆ కుటుంబమే కాదు ఆయన నమ్ముకున్నటువంటి ప్రజలెంత బాధపడుతున్నారో ఒక్కసారి ఆలోచించారా? ఎస్ఆర్సీపీ కార్యకర్తలు లేకపోతే నాయకులు కుటుంబ సభ్యుల్లాగా ఉంటాము. వెళ్ళినప్పుడు నాకు ఆ బాధ తెలుసు. మా కార్యకర్తలు మా కుటుంబ సభ్యుల కంటే తక్కువ బాధపడలేదు. నమ్ముకున్న ప్రజలు ఏమైపోవాలి, లేకపోతే కుటుంబ సభ్యులు ఏమైపోవాలన్న ఆలోచన కూడా లేదు కదా. మీరు రౌడీయిజం చేయండి, మీరు గుండాయిజం చేయండి, మీరు మర్డర్లు చేయండి, ఎవరినైనా దానికి ఆపాదించి వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పండి. తిరుమల లడ్డు అనేది ఇట్స్ నాట్ అన్ ఇష్యూ, ఇట్స్ అ డివోషన్. మనుషులు భక్తిగా ఆలోచించాల్సినటువంటి విషయం. మీరందరూ అనుకుంటున్నారు తిరుమల లడ్డు అంటే ఏమైనా పెద్దదా చిన్నదా అని చెప్పి. నిజంగా రజనమ్మ చెప్పినట్టు తిరుమల లడ్డుని కూడా ఈ రకంగా కించపరిచేలాగా మాట్లాడడం అనేది చాలా తప్పండి. ఎందుకంటే నాకు ఒక చిన్న సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. చాలాసార్లు తిరుమలకి వెళ్ళాలనుకొని వెళ్ళలేకుండా పోతాం మనం. కానీ అక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఎవరైనా ప్రసాదం తీసుకొస్తే ఆయన అనుగ్రహం పొందామన్న భావన వస్తుంది. అటువంటి దాన్ని కూడా రాజకీయం చేసినటువంటి పార్టీ కూటమి పెద్దలు, నాయకులు. ఈరోజు ఏం తప్పు చేశారని వీళ్ళందరినీ జైళ్ళల్లో పెడుతున్నారు. రేపు నిజాలు బయటకు వస్తే కనీసం మీ మనస్సాక్షికైనా ఎవరైనా సమాధానం చెప్పుకోగలరా? నాకు అర్థం కాకుండా అడుగుతున్నాను. అంటే ఏమనుకున్నారు, మీకు మనస్సాక్షి కూడా లేదా? కూటమి పాలనలో మనకి అంతరాత్మ చెప్పే మాటలు కూడా మనం పక్కకు వదిలేసి పనిచేయాలని అనుకుంటున్నారా? కనీసం మీ నాయకులు మీ కార్యకర్తలను వచ్చి చెప్పమనండి, చేసేది న్యాయమే, జైల్లో పెట్టడం కరెక్టే అని చెప్పి. కనీసం వాళ్ళు చెప్పే పరిస్థితి కూడా లేదు కదా. ప్రజల గురించి పట్టించుకోవట్లేదు. వైఎస్ఆర్సీపీ నాయకులు అంటే కక్ష సాధింపులకు దిగుతున్నారు. మీ పాలనలో కనీసం మీకోసం పనిచేసిన కార్యకర్తలు సంతోషంగా లేరు. ఇంక ఏం సాధించినట్టు కూటమి పాలన? 19 నెలలు అయిపోతే మీరు సాధించింది ఏంటి? ఎంతసేపు రావడం, ఏదన్నా స్కాములు చేయడం, ఏదన్నా ఎవరిదో ఒకరిని టార్గెట్ చేయడం. 2 టార్గెట్స్ పెట్టుకొని ఉన్నారు. 1, మనం చేసిన తప్పు కప్పిపుచ్చుకోవాలి, డైవర్ట్ చేయాలి. 2, ఆ మనిషిని మనల్ని ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఆ మనిషిని మనం ఇబ్బంది పెట్టాలి. దాన్ని మనుషులు ఎట్ట చూసినా ప్రజలు మనల్ని అసహించుకున్నా కానీ వీళ్ళు భయపడతారనేటువంటి ఆలోచనతో ఉన్నారే కానీ ప్రజలు ఈరోజు మనల్ని అసహించుకుంటున్నారు, మన పాలనని ప్రజలే తప్పుపడుతున్నారు అనేది కూడా లెక్క లేకుండా పోయింది. ఈరోజు మేము అందరం ధైర్యంగా ఉన్నాం.
ఆ రోజు నాన్న వెళ్ళినప్పుడు ఏ మాట చెప్పాను, ఈరోజు అదే మాట చెప్తాను. మేము అందరం ధైర్యంగా ఉన్నాము. వీఆర్ రెడీ టు ఫేస్ ఎనీ సిచ్యువేషన్. నా చివరి రక్తపు చుక్క వరకు ధార పోసి జగన్ అన్నని ముఖ్యమంత్రి చేసుకోవాలన్నటువంటి దృఢ సంకల్పంతో ఉన్నాము. కాబట్టి మీరు చేసే ఈ బెదిరింపులు, మీరు చేసే ఈ రాజకీయాలు మాకు అక్కర్లేదు. ప్రజలు మళ్ళీ మంచి రోజులు చూడాలనుకుంటున్నాను కాబట్టి మనస్ఫూర్తిగా ఖచ్చితంగా జగన్ అన్నని సీఎం చేసుకోవాలి అనేటువంటి గట్టి నమ్మకంతో మీరు మమ్మల్ని ఏం చేసినా కానీ మా ఈ ఆలోచనని కానీ మా ఈ టార్గెట్ని కానీ నెల్లూరు సెంట్రల్ జైల్లో పిన్నెల రామకృష్ణారెడ్డి గారి బ్రదర్స్ని కలవడం జరిగింది. చాలా బాధ అనిపించింది. లోపల ఉన్నటువంటి పరిస్థితులు కానీ అక్కడ అధికారులు వారిని వేధిస్తున్నటువంటిది, వారికి వచ్చినటువంటి ప్రొవిజన్స్ని కూడా ఇవ్వకుండా అదేమని మాట్లాడితే మీరు మళ్ళీ మేము ఇవ్వలేదని కోర్టులకు వెళ్ళండి అని చెప్పి అహంకారమైనటువంటి వాళ్ళ స్వభావం. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధింపుతో కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల్ని బంధించడం కానీ వారిని ఇబ్బందులు పెట్టడం కానీ అధికారుల చేత ఎక్కడా కూడా మామూలు ఖైదీ కంటే కూడా హీనంగా చూస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. అయినా కూడా ఈరోజు అన్న చెప్తా ఉన్నారు రామకృష్ణారెడ్డి అన్న, ఎన్నైనా ఏం చేసినా పర్లేదు, వీటి గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. గతంలో 85 రోజులు జైల్లో ఉన్నా ఈరోజు 60 రోజులు దాటింది. అవి ఇవి కలిస్తే 150 రోజుల దాకా ఈ రోజు దాకా కూడా జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. అయినా కూడా ఎక్కడా కూడా వాళ్ళ కాన్ఫిడెన్స్ ఎక్కడ కూడా తగ్గలే. తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది, ఒక మంచి పరిపాలన అందిద్దాం. ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన మనం చూసాం. చాలామంది నియంత్రణని పుస్తకాల్లో చదువుకున్నాం. ఆ పరిపాలన ఇలా ఉంది ఇలా ఉంది ఇలా ఉందని మీరు సాక్షాత్ మీరు గమనించండి. ఎక్కడైనా కూడా ఆంధ్ర రాష్ట్రంలో కూడా కొన్ని మర్డర్లు జరిగినాయి, కొంతమందిని ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎక్కడో ఒక దగ్గర రోడ్డు కాచి అక్కడ ఎవరూ లేనటువంటి ప్రాంతాల్లో అటువంటి దుర్మార్గమైనటువంటి సన్నివేశాలు కూడా జరుగుండొచ్చు. కానీ ఈరోజు నిన్న విజయవాడలో కానీ గుంటూరులో కానీ జరిగినటువంటివి పట్టపగలే మీడియా అందరూ చూస్తూ ఉండగానే, ప్రపంచమంతా కూడా గమనిస్తుండగానే ప్రజలందరి ముందే వాళ్ళ ఇంటి మీద రాళ్ళు వేయడం కానీ పెట్రోల్ బాంబులు వేయడం కానీ కత్తులు తీసుకొని వచ్చి అక్కడ చుట్టుపక్కల తిరిగి హత్యాయత్నం చేస్తూ ఉన్నారంటే ఇటువంటి పరిపాలనని మీరు ఆలోచించండి. ఎక్కడైనా కూడా ప్రజాస్వామ్యంలో సాధ్యమా? ఇటువంటి పరిపాలన మనం చూసినామా? అటువంటి దుర్మార్గమైనటువంటి దుష్పరిపాలన మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. తప్పకుండా కూడా ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు నెల్లూరు సెంట్రల్ జైలుకి వచ్చేటప్పటికి ఇట్లాంటి జైల్స్ చాలా ఉన్నాయి. ప్రతి జైలు దగ్గర కూడా ఈరోజు గతంలో జైలుకి వెళ్తూ ఉన్నారంటే జైలు దగ్గరికి పోవాలంటే కూడా ఎప్పుడో ఒకసారి జరిగేటి. ఈరోజు నిత్యం కొన్ని వందల మంది ప్రజలు ఈ జైలు దగ్గర ఈ ఒక విహారయాత్రలాగా అయిపోయినాయి ఈరోజు మా అందరికి కూడా. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు జైలులో ఉండడం, వాళ్ళని చూడడానికి పరామర్శించడానికి రెగ్యులర్గా రావాల్సినటువంటి పరిస్థితి ఈరోజు కనపడతా ఉందంటే ఎటువంటి రోజుల్లో ఉన్నామన్నది ఈరోజు అందరూ కూడా గమనించాలా. తప్పకుండా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాకు చెప్తా ఉంటారు, ఎన్ని కష్టాలైనా పడదాం, ప్రజల కోసం మనం పోరాడదాం, ప్రజల గొంతుకుగా మనం మాట్లాడదాం, ఈ విషయంలో మనం ఎక్కడా కూడా కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదని. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2019-24 మధ్యలో ఓడిపోతే 4 సంవత్సరాలు పారిపోయి దొంగల్లాగా తిరిగినారు. ఇక్కడ నెల్లూరు జిల్లాలో కూడా ఏ నాయకుడు కూడా ఎక్కడ కూడా కనిపించినటువంటి పరిస్థితులే. ఈరోజు ఇన్ని కష్టాలు పెడుతున్నా, ఇన్ని కేసులు పెడతా ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ మీద మాట్లాడితే చాలు రౌడీ షీట్లు ఓపెన్ చేయడం, కేసులు పెట్టడం, తీసుకొచ్చి జైల్లో వేయడం. నెల్లూరు నగర నియోజకవర్గంలో కూడా ఇదే విధంగా జరుగుతూ ఉంది. ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఇంతకంటే ఎక్కువగా కూడా జరుగుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఏ కార్యకర్త నాయకుడైనా మీరు కదిలిచ్చి చూడండి, ఏ ఒక్కరు కూడా భయపడే పరిస్థితి లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం అయ్యేంతవరకు ఎన్ని కేసులైనా పెట్టుకోనండి అని చెప్పే పరిస్థితుల్లో ఈరోజు నాయకులు కార్యకర్తలు ఉన్నారంటే మీరు ఒక్కసారి గమనించాలి ప్రజల్లో ఎంత తిరుగుబాటు వస్తూ ఉంది. ఈ తెలుగుదేశం వాళ్ళే చెప్తా ఉన్నారు, మాకు చివరి రోజులు ఇవన్నీ కూడా, రాబోయేది మీరే, ఇటువంటి పరిపాలన ప్రజలు ఎక్స్పెక్ట్ చేయలేదు, జరుగుతూ ఉంది, మేము కూడా చేయగలిగింది ఏం లేదని ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇవన్నీ కూడా బరాయిస్తాం. ఇంకా కూడా అది 1 సంవత్సరమా 2 సంవత్సరాల లేదా 2.5 సంవత్సరమా అనేది తీసి పక్కన పెడితే ఎన్ని రోజులైనా కూడా ఈ కష్టాలను బరాయించడానికైతే ఇబ్బందిలే. తప్పకుండా కూడా రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుంది, మరొక రామరాజ్యం లాగా అది ఒక మంచి చక్కని పరిపాలన అయితే అందుతుంది. ఈరోజు ఎవరైతే కక్ష సాధింపు ధోరణితో ఏ అధికారులైనా కూడా, అదేవిధంగా ఏ నాయకులైనా కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టినారో అటువంటి వారికి మాత్రం చట్టరీత్యా మాత్రం ఖచ్చితమైనటువంటి కఠినమైనటువంటి శిక్షలు పడేలాగా కూడా రాబోయే రోజుల్లో కూడా జరిగి తీరుతుంది. వాళ్ళు అనుకుంటా ఉన్నారేమో 2 సంవత్సరాలు ఇంకా చాలా రోజులు ఉంది,
కాబట్టి ఈ లోపల మనం ఎంతమందిని కావాలంటే అంతమందిని చంపుదాం, ఎంతమందిని కావాలంటే అంతమంది మీద కేసులు పెడదాం, భయపడిపోతారు వీళ్ళని. ఏ ఒక్కరు కూడా భయపడరు. ఇంతకంటే నియంతలైనటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూలగొట్టినటువంటి గడ్డ ఈ భారతదేశం. కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలా. తప్పకుండా కూడా తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ కూడా కనువిప్పు రావాలా, పరిస్థితులు ఇట్లున్నాయని. రాబోయే రోజుల్లో కూడా వైఎస్ఆర్సీపీ ఇదే విధంగా పోరాటం చేయడం కూడా జరుగుతుంది.